నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 20, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ బహుళ సప్తమి. సప్తమి తిథి ఫిబ్రవరి 20 గురువారం ఉదయం 6:39 వరకు ఉంటుంది. మనకి గురువారం సూర్యోదయంతో ఈ నక్షత్రం సప్తమి నక్షత్రం కూడి ఉండడం వల్ల ఈరోజు సప్తమిగా పరిగణిస్తామండి. తదుపరి అంటే ఉదయం 6:40 నుండి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రం ఫిబ్రవరి 20 గురువారం ఉదయం 10:39 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం ధ్రువ ఉదయం 11:32 వరకు. తదుపరి వ్యాఘాత. కరణం భవ ఉదయం 10:01 వరకు. తదుపరి బాలవ రాత్రి 11:05 వరకు. తదుపరి తైతల కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుండి ఉదయం 11:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:52 నుండి మధ్యాహ్నం 3:37 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:45 నుండి ఉదయం 11:10 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:07 నుండి ఉదయం 5:55 వరకు. అమృత గడియలు రాత్రి 1:26 నుండి తెల్లవారితే 3:10 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 12:53 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, అశ్వత్థామ తలపై కల మణి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ శివమణి, బి మరకతమణి, సి శిరోమణి. మీకు ఇందులో కరెక్ట్ సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా ప్రశ్న అడగాలంటే మీ ప్రశ్నను అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ఏ అస్త్రం పొందడానికి కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యరికం చేశాడు? ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం అండి. అందరూ అగ్నేయాస్త్రం అన్నట్టు చెప్పారు, అది రాంగు. సి ఒక్కలే చెప్పారు కరెక్ట్గా, బ్రహ్మాస్త్రం అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అండి. మరియు మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవాలు కూడా, మరియు పిచ్చుకల దినోత్సవం, మరియు కమెడియన్ బి పద్మనాభం గారి వర్ధంతి అండి. మరియు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మరియు నటి, నిర్మాత, దర్శకురాలు విజయ నిర్మల గారి జయంతి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. షడ్రుచులు బై కిరణ్. ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు,
పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు వివాహాలు చేయడానికి, గోధుమ రాయి వేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, బంగారం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురును కానీ తయారు చేయడానికి, మరియు గర్భాధానం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. ఈరోజు షాపులు ఓపెనింగ్ చేయడానికి, షాపులకి అడ్వాన్స్లు ఇవ్వడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేయాలన్నా లేదా అడ్వాన్స్లు ఇచ్చుకోవాలన్నా మంచిదండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా ఈరోజు మంచిది. మరియు ఎగ్జామ్స్కైనా ఉద్యోగాలకైనా అప్లై చేయడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా మంచిది. స్లాబులు వేయడానికి, బోర్లు తీయడానికి, అదేవిధంగా హోమాలు యాగాలు చేయడానికి కూడా మంచిదండి. మరియు అన్నప్రాసన చేయడానికి, బారసాల చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.